అబ్బాబ్బా 4 యాపిల్ కాయలు భలే హ్యాపీ అనిపించింది. ఇదిగోండి పేపర్ ఫ్లవర్స్లో గులాబీ పూలు చూడండి కలిసిపోయినాయి. అదిగోండి 4 యాపిల్ కాయలు భలే ఉన్నాయి చూడండి. మీ అందరు ఆశీస్సుల వలన మన మిద్దె తోటలో యాపిల్ కాయలు పండించాం. నేను నిన్న ఈరోజు చేసిన పనులు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. నేను కూడా ఎప్పుడు ఇలా వీడియో చేయలేదు. ఎలా ఉందో చూసి చెప్పండి. నాకు చాలా చాలా విషయాలు ఉన్నాయండి. మొక్కలైతే నేను అసలు చాలా బాగున్నాయి. ఒకసారి మీరే అన్ని మొక్కలు చూసి మొక్కలు ఎలా ఉన్నాయో చెప్పండి. నేను చేసిన పనులు కూడా చూడండి. నమస్తే అండి. మిద్దె తోట చూపిస్తానికి వచ్చాను. అసలు ఎడినమ్ములు పూలు చూడండి. ఎడినమ్ములు అసలు ఏం అందంగా ఉన్నాయండి. ఒకదాన్ని మించి ఒకటి చక్కగా భలే ఉంటుంది. ఇక అన్నంలో పెట్టుకుని తోటకూర వేసుకుని తినేస్తాం. స్టవ్ ఆపేసా. ఇదిగోండి చుక్కకూర పాలకూర కలిపేస్తున్నా. నేను వాళ్ళన్నీ కలగలుపుకూరలే ఈ పులుసులాగా పెట్టేస్తా. మాకు జొన్న రొట్టెల్లోకి కొర్ర రొట్టెల్లోకి సూపర్గా ఉంటుంది. ఈ తోటకూర గిల్లేమనుకోండి పెద్దగానే ఉంది. గిల్లేమనుకోండి ఇంకా చిగురు వస్తుంది. చూసారా అండి, మన మిద్దె మీద కోసిన ఆకుకూరలు తడి క్లాత్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా ఇలా ఫ్రెష్గా నేను అన్ని ఆకుకూరలు కలిపి పులుసు పెట్టుకుంటున్నాను. ఈరోజు కూరలోకి పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, ఉప్పు, కారం వేసుకుని మెత్తగా మెదిపేసి తిరగమూత వేసుకుంటాను. ఈ కూర మన ఛానల్లో ఉందండి. అందరూ చక్కగా మొక్కలు పెంచుకోవాలి, ఇలా ఫ్రెష్గా ఆకుకూరలు కోసుకోవాలని నా కోరిక. మట్టి మిశ్రమం కలుపుకుంటున్నానండి. పాత మట్టి, మన ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్, ఇది చెక్క పొట్టు అంటారే, చెక్క పొట్టు వేసి కలిపాను. ఇలా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కలిపి ఎండలో ఆరబోస్తాను. వేప పిండి కూడా వేసాను దాంట్లో. ఇప్పుడు నా దగ్గర జీవన ఎరువులు లేవు, అందుకని వేప పిండి ఎక్కువ కలుపుకున్నా. పాత మట్టి, వేపపిండి, కిచెన్ వేస్ట్, సామాన ఇది చెక్క పొట్టు కిలో 5 రూపాయలకు కొనుక్కొచ్చుకున్నా. అది చేసుకుంటా. ఇదిగోండి స్వీట్ బాక్స్లో నేను మైక్రో గ్రీన్స్ పెంచుతున్నాను. మెంతులు వేసాను. ఇవ్వండి స్వీట్ బాక్స్లో. మనకి డబ్బాలే ఉండాలని ఏమీ లేదు. స్వీట్ బాక్స్లో మొలకలు పైకి వచ్చినాక కవర్ తీసేస్తాను. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఆలోచన అండి అంతే. కొబ్బరి చిప్పల్లో పెంచుకోవచ్చు. మన ఛానల్లో అన్నీ ఉన్నాయి. నేను పచ్చిమిర్చి నారు మన కుండీలో వేసుకున్నానండి. మొలిసింది. కొంచెం పెద్ద అయినాక పెడదామని ఇలా 20 రూపీస్ పెట్టి ఇలా నేను చిన్న కుండీలు కొనుక్కున్నా. దాంట్లో కోకోపీట్ వేసి తడిపేసి మొక్క పెట్టాను. అన్ని మొక్కలు పెట్టుకున్నా ఈరోజు. మనకి వాటర్ లిల్లీ మొగ్గ వస్తుంది. ఇది చక్కగా గ్రీన్గా ఉంటుంది. ఈరోజు మొక్కలకి నేనేం పోషకాలు ఇచ్చానో చూపిస్తాను రండి. వాము ఆకు ఉంటుంది చూసారండి. వాము ఆకుని మిక్సీలో వేసేసి బెల్లం వేసి ఈ 200 లీటర్ డ్రమ్లో వేసి ఒకరోజు ఉంచాను. ఈరోజు మొక్కలకి ఈ డ్రింక్ ఇస్తున్నాను. వాము ఆకు నీళ్ళు. మన మిద్దె మీద పండిన తోటకూర, పాలకూర, చుక్కకూర అండి. సూపర్ కాంబినేషను. నేను దాంట్లో చింతపండు వేసాను కొంచెం. అసలు కూర ఉందండి. అసలు సూపర్ టేస్ట్. మొన్న మామిడికాయలు ఉగాదికి మామిడికాయలు కోసి అందరికీ ఇచ్చాము. ఇస్తే మా పక్కన మామిడి చెట్టు ఉంది కదా, అది పెద్ద రసాలు వాళ్ళదే. కాయ పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. సరే అంకుల్కి చిన్న ముక్కలు పచ్చడి అంటే ఇష్టం అని చెప్పి మామిడికాయ పచ్చడి పెట్టా. అసలు టేస్ట్ అదిరిపోయింది. ఇంకోటి నిన్న స్నాక్స్ చేశాను, కారపూసను. ఇది మీకు తెలిసే ఉంటుంది, సన్న కారపూస. దీన్ని మనం చాట్లో తింటారు. నాకు చాట్కి వెళ్ళినప్పుడు నాకు ఈ కారపూస ఇష్టం. ఈ మన ఏమంటారు నైలాన్ సేవ్ వేసుకుని తింటే ఉందండి. ఇక అసలు సూపర్
చాట్ల కంటే కూడా వడియాల కంటే కూడా చాలా టేస్ట్ ఉంది, నిజం చెబుతున్నా. అంత బాగున్నాయి. ఇదిగోండి దగ్గరికి వచ్చి చూడండి, సన్న సేవు. కానీ అసలు భలే వచ్చినాయండి. నేను వీడియో తీయలేదు. అసలు అంకుల్కి కారపూస వండాను నిన్న. అసలు ఎంత బాగుందంటే, ఈసారి ఎప్పుడన్నా మీరు పప్పుకూర వండినప్పుడు ఇలా సేవ్ చేసుకుని తినండి. బూందీ కూడా బాగుంటుంది, నేను తింటాను. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే నిన్న పెట్టిన వీడియోలో ఫస్ట్ అన్నం పెట్టుకున్నా నేను కంగారులో. పద్మ గారు ఫస్ట్ అన్నం కాదండి, ఫస్ట్ కూర వేసుకోండి అని చెప్తున్నారు. మా చిన్నప్పటి నుంచి మాకు అట్లా అలవాటు. ఇంకా అట్లాగే పెట్టుకున్నాం. ఇదిగోండి ముక్కలు, మన చెట్టు మొక్క ఇది. మన చెట్టు మొక్క ఆ ఒక్కాయి మందొక్కాయ వేసి పచ్చడి పెట్టాను. ఎంత బాగుందో చూడండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు మాటలు లేవండి. మన చెట్టు పులుపు తక్కువ ఉంటుంది, వాళ్ళతో పుల్లగా ఉంటుంది. కాంబినేషన్ రెండు సరిపోయినాయి. ఏదో సరదాగా అండి, వాళ్ళ బోళ్ళంత పని చేశా. మొక్కల పని, కిచెన్ వేస్ట్ అని చూపించా కదా, అన్నీ కలిపి. మళ్ళీ ఏంటో వర్షాలు అంటున్నారని మళ్ళీ బద్దకిస్తే కష్టం అని చెప్పి డిప్పల్లోకి ఎత్తి పక్కన పెట్టుకున్నా ప్రస్తుతానికి. ఏదో సరదాగా మీకు చెప్పాలనిపించింది నేను చేసిన పచ్చళ్ళు, ఈ సేవు, వీటి గురించి. ఇదిగోండి నేను ఈరోజు కొర్ర రొట్టె చేసుకుంటున్నా. ఇట్లా అంకుల్కి చేసేసాను, ఇక నేను చేసుకుంటున్నా. చాలా బాగుంటుందండి కొర్ర రొట్టె మట్టికి. మన ఛానల్లో ఉంది. ఈరోజు ఆకుకూరలు చెప్పాక మీకు, అంతే సింపుల్గా చేసేసుకుంటామే. కొర్ర రొట్టె హెల్త్కి మంచిది, షుగర్ పేషెంట్కి మంచిది. నేనైతే ఓపికన్న దాన్ని బట్టి చేసేస్తా. అప్పుడప్పుడు మీకు చూపించట్లా. ఈసారి మంచి రోటి పచ్చడి చేసినప్పుడు మరలా చూపిస్తాను. మంచిగా పొంగుతుంది, చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే. ఈరోజు ఆకుకూరలు కదా, సూపర్గా ఉంది. ఇట్లా మంచి కాల్చుకుంటామే అంతా. ఒక్కొక్కరు మెత్తగా కాల్చుకుంటారు, అంకులకి మెత్తగా కావాలి. నాకేమో కరకరలా కొంచెం కాల్చుకుంటే బాగుంటుందని. మంచిగా పొంగుతుంది, అసలు భలే మెత్తగా ఉంటాయి. నా దగ్గర రకరకాల పెనాలు ఉన్నాయి, వాటి మీద ఎట్టబడితే అట్లా, ఏ పెనం మీద పడితే ఆ పెనం మీద చేస్తా. చక్కగా మనం చేసుకున్నాం అనుకోండి, మన పిండి కూడా కల్తీ ఉండదు. చక్కగా పట్టించాను నేను. దీంట్లో మెంతులు, ఓట్స్, బార్లీ, ఫైబర్ కోసం నేను ఓట్స్ వేసాను. వేడి లేకుండా ఒంట్లో ఎండాకాలం కదా, బార్లీ వేసాను. చూసారుగా ఎంత మంచి కాలిపోయిందో. చక్కగా భలే ఉంటుంది. ఇక అన్నంలో పెట్టుకుని తోటకూర వేసుకుని తినేస్తాం. స్టవ్ ఆపేసాను. నేను ప్రతి 2 రోజులకి కుదిరినప్పుడు రోజుకి రోజు అట్లా కూడా ఇస్తాను. ఈరోజు కోడిగుడ్లు, మన వేరుశనగ నూనె మడ్డి, అల్లోవేరా మిక్స్ చేసేసుకున్నా. పెంకులతో సహా మిక్స్ చేసేసుకున్నానండి. ఇవి పోసేస్తున్నా ఇట్లా. నా మొక్కలు చూద్దరి అని ఎంత హెల్తీగా ఉన్నాయో. పద్మండి ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతున్నారు. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు మైక్రో న్యూట్రియంట్స్. ఇక్కడే తీసుకోవాలని ఏమీ లేదండి. కంపల్సరీ మైక్రో న్యూట్రియంట్స్ అయితే కలుపుతున్నాను నేనైతే. నేను బయటికి వెళ్ళి ఆవు మూత్రాలు అవి తెచ్చుకోవట్లేదండి, నాకు కుదరట్ల ఎండకి. నా మొక్కలు చూద్దరు కానీ ఆకుకూరలు ఎంత బాగున్నాయి అసలు. ఇదిగోండి చక్కగా కలిసిపోయింది. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందండి. నేనేం చేస్తానంటే, నాకు పైకి వెళ్ళినాక మళ్ళీ కిందకి దిగట్లా. మొక్కలన్నీ చాలా మొక్కలు పెంచాం, మళ్ళీ బెండలు అన్నీ. నీళ్ళు సరిపోవట్లేదు, డ్రమ్ము నీళ్ళు. అందుకని ఏం చేశాను, నేను ఇక్కడ
3 పిన్ ప్లగ్కి కనెక్షన్ పెట్టుకుని కూలర్ మోటార్ పెట్టుకున్నాం. ఆ డ్రమ్లో నీళ్ళు మళ్ళీ నాకు ఈ డ్రమ్లోకి వస్తానికి ఇదిగోండి కూలర్ మోటార్ నీళ్ళల్లో వేసేసుకున్నా. కూలర్ మోటార్ 150 రూపాయలండి ఇది. ఫస్ట్లో నా కూలర్ మోటార్తోనే పైన మొక్కలన్నిటికీ నీళ్ళు ఇచ్చుకునేదాన్ని. నాకైతే హ్యాపీగా ఇప్పుడు కింద మొక్కలకి పై మొక్కలకి అన్నిటికీ ఇదేనండి. పద్దాక లేకపోతే అంకుల్ని ఏమండి ఈ డ్రమ్లో నీళ్ళు అయిపోయినాయి నాకు పొయ్యింది అని అడగాల్సి వస్తుంది. ఆ బాధ అంతా ఎందుకు, ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోయాను అనుకోండి పైకి, ఇంకా నాకు ఇబ్బంది ఏమి ఉండదు. మొత్తం వచ్చి నీళ్ళు ఆపేసుకుంటాయి. ఇక నా మొక్కల మట్టికి హెల్తీగా ఉంటాయి మట్టికి ఇవేనండి. ఈ నీళ్ళే అసలు ఎంత బాగున్నాయో. ఇది చూడండి, ఇదో కనెక్షన్ ఇచ్చేసుకున్నా. ఈ డ్రమ్లోనే పెట్టుకున్నా, నీళ్ళు దాంట్లోనే పడతాయి. ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు. మొక్కలకు కూడా మంచి సమ్మర్ కదా, చక్కగా మొక్కలకి స్ప్రే చేసేస్తున్నాను. ఇంకొక 10 రోజుల వద్ద మన మొక్కలు చాలా బాగుంటాయి. నిన్న అన్ని మొక్కలు మార్చేసి తీసేసాను. వేరు మొక్కలు అవి పెట్టాలి. సేపు నా పైకి వెళ్దాం. ఇంకా ఆపేస్తున్నా. నాకు చాలు కలిసిపోయింది. చూడండి ఎంత బాగా కలిసిపోయింది. అసలు వాసన కూడా ఉండదు. నిన్న ఒక ఫ్రెండ్ వాళ్ళు మన కుటుంబ సభ్యులు వచ్చారు మన ఇంటికి. అసలు చూద్దామన్నా మీ ఇంట్లో వాసన రావట్లేదు ఏంటి పద్మ గారు, ఇన్ని పనులు చేసుకుంటున్నా అన్నారు. ఆమె స్కూల్ టీచర్ అంట, గవర్నమెంట్ స్కూల్ టీచర్ అరుణ్ గారు వచ్చారు. నాకు నిన్న చాలా పనులు చేసి కాళ్ళు నొప్పులు బీభత్సంగా చేశానండి బాబు. నిన్న మామిడికాయలు చూడండి, పైన మెట్లు ఎక్కుతుంటే ఇట్లా ఉంటాయి. వీటి అందం చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మెట్లు ఎక్కుతుంటే మనకి ఇలా చేతికి అందుతాయి పిల్లలకు కూడా. మా చెట్టు దీని పేరు రుమానియా అండి. తొడియం ఎంత గాలి దుమ్ము వచ్చినా కూడా ఈ కాయలు పడిపోవు. ఈ చెట్టు ఎంత బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. బయట అన్నీ మొన్న ఉగాది కోసి ఇచ్చామండి అందరికీ. ఈ మండ ఎన్ని కాసినాయో చూడండి, చూసి ఆనందిస్తామండి మేమైతే. ఎంత బాగున్నాయి, ఎంతో బాగున్నాయి. చిగురు ఇటు పక్కన మళ్ళీ ఇట్లా మామిడికాయలు. మల్బరీస్ చూడండి ఎంత బాగున్నాయో. నేను ఒక చిన్న మండ గుచ్చితేనే ఇన్ని కాయలు కాసినాయి. లాంగ్ మల్బరీ. నా దగ్గర షార్ట్ మల్బరీ కూడా ఉంది. ఇదిగోండి ఎంత బాగున్నాయండి, ఎంత పెద్ద కాయో. భలే టేస్ట్ ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా లాంగ్ మల్బరీస్ పెంచుకోండి. షార్ట్ మల్బరీ ఏంటంటే మేము ఫస్ట్లో మొక్కలు పెంచినప్పుడు చిన్న మల్బరీ దొరికింది. ఇది అసలు హైలైట్ మల్బరీ. నాకు చాలా ఇష్టం ఈ మల్బరీ. మరలా ఇక్కడ కట్ చేశాను, చిన్న కుండీలో పెట్టుతున్నాను. ఎంత అందంగా ఉన్నాయి చూడండి, సూపర్గా ఉన్నాయి కదా. ఇదిగోండి అంకులు జాంకాయలు పిందెలు పడుతున్నాయి అని చెప్పి, ఫ్రూట్ అని కాదు పురుగుల కోసం కడుతున్నారు. అసలు ఇంక మా తోటలు చూడండి, వంగ తోట. నేను ఇచ్చే పోషకాలకి ఎంత బాగున్నాయి. అవి పాత వంగ మొక్కలు, అవి కాపు అయిపోయినాయి, ఇంకా కాస్తున్నాయి కదా అని ఉంచానండి. ఇదిగోండి ఇది ఒక లైను. పద్మాంటి వంగ ఎందుకు ఇంత పెట్టారని అడిగారు. ఇది తొందరగా పెరుగుతాయి, మనకి మంచిగా కాయలు వస్తాయండి ఎండాకాలం. నేను కోసుకుని మిగతా వాళ్ళకి ఇచ్చినా కూడా హ్యాపీగా ఉంటుందని పెంచుకుంటున్నాను. ఇక్కడ ఒక తోట ముళ్ళు వంకాయలు. పచ్చిమిర్చి పెట్టాను. బీరకాయలు పిందెలు వస్తున్నాయి కానీ బలం సరిపోక నిలబడట్లేదు. ఇంకా బలం కావాలి. మనం ఎంత ఇచ్చినా బలం సరిపోవటం లేదు. నేను అన్ని మొక్కలు మార్చుకుంటూ వచ్చానండి. కాకరకాయలు భలే ఉన్నాయి, మళ్ళీ వస్తున్నాయి. అసలు మొన్న కాకరకాయ పులుసు వండితే సూపర్ అదృస్ అసలు. ఇదిగోండి బచ్చలి. ఎండాకాలంలో మా మిద్దె తోట ఆకుకూరలు మొత్తం అన్ని చెట్లు గాలి దుమ్ములాగా వచ్చింది. నేను ఇంకా ఓడవలేదు. ఇదిగోండి ఎండాకాలం ఆకుకూరలు చూడండి
ఎంత బాగా పెంచుతున్నామంటే అసలు సూపర్ అండి. ఆకుకూరలు మట్టుకి పాలకూర, తోటకూర ఎంత బాగుందో చూడండి. అసలు కొత్తిమీర చూడండి, ఎండాకాలం కొత్తిమీర సూపర్. ఇదేమో వామాకు చాలా చోట్ల పెట్టుకున్నాను నేను. ఆ వామాకులు కట్ చేసేసి మిక్సీ వేసి ఆ నీళ్ళల్లో బెల్లం వేసి 1 డే ఉంచి మొక్కలకి ఇస్తున్నా. ఇదిగోండి పాలకూర, పచ్చిమిరపకాయలు చూడండి ఎట్లా కాస్తున్నాయో, ఎంత బాగున్నాయో చూడండి పచ్చిమిరపకాయలు. ఇక కరివేపాకు అయితే చెప్పే పనే లేదు. ములక్కాయల చెట్టు, అసలు ములక్కాయలు పడ్డాయి మళ్ళీ పిందెలు. కుండీలో చూడండి ములక్కాయ ఎంత పొడవుగా ఉందో. ఈ ములక్కాయ భలే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ ములక్కాయ ఎంత పొడవు ఉందో చూడండి, ఎంత ఉందో. కుండీలో ఇంత పొడవు ఉండటం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి నేను పెట్టిన కుండీ సైజు. ములక్కాయలు మనం కాసే కాయలు పెంచుకున్నాం అనుకోండి, మనకి ఆనందం. మిద్దె తోట చూపిస్తానికి వచ్చాను. అసలు ఎడినమ్ములు పూలు చూడండి, ఎడినమ్ములు అసలు ఏం అందంగా ఉన్నాయండి. ఒకదాన్ని మించి ఒకటి. ఇదిగోండి పింకిష్, ఇదిగోండి డబల్ కలర్, ఇదిగోండి రెడ్ ముద్ద, ఇదిగోండి ఇది డార్క్. అసలు ఇట్లా ఉంటుంది. ఇదిగోండి డార్క్, ఇదిగోండి ఎన్నండి. ఈ గులాబీ పూలు చూద్దరు కానీ అబ్బో అసలు భలే పూసినాయి వాళ్ళ మిద్దె తోటలో. కొంచెం శ్రద్ధ ఉంటే మంచిగా హ్యాపీనెస్ని ఇంతకంటే ఏం కావాలి. ఎండాకాలం అసలు ఎంత బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి గులాబీ పూలు. అసలు ములగ చెట్టు చూపిస్తాను పదండి. విత్తనంతో పెట్టాను. కాఫీ ఫ్లవర్స్ నిలబడతాయని నాకు డౌటే. నేను ఎంత జాగ్రత్తగా నీళ్లు పోసినా ఒక్కొక్కసారి చెట్లకి నీళ్ళు ఎక్కువ అవుతాయి. అసలు ఎంతో ఇది బత్తాయి చెట్లు నేను పులివెందుల నుంచి తెచ్చాను. నేను వీటిని కాపాడాలి అనుకుని నీళ్ళు అసలు చాలా తక్కువ ఇస్తా. ఊరికే మంచినీళ్ళు తాగినట్టు ఇట్లా జల్లుతా అంతే. వాటికి మంచిగా పోషకాలు ఇస్తాం వలన ఇట్లా ఎంత దిగుబడి ఇస్తున్నాయో భలే ఉన్నాయండి. ఇదిగోండి ఇట్లా చిగురు వస్తుంది కదా, ఇక్కడ టిప్పు కట్ చేసేస్తా. ఇక్కడ టిప్పు కట్ చేస్తే మళ్ళీ మంచిగా వస్తుంది. అదిగోండి ములగ చెట్టు చూపిస్తారు అంకుల్, చూడండి ఎట్లా కట్ చేసేసాను. అదిగోండి కుండీలో పెట్టాను చూడండి. అసలు ఎంత అంటే అది ఎంత బాగా వస్తుందో ములక్కాయలు. ఇదిగోండి మల్బరీస్ కోసుకుందాం. అసలు ఈ మల్బరీస్ అసలు అటు ఆనందమే వేరు. పిల్లలు ఉండాలి తప్పకుండా. అసలు నాకు ఎన్నిసార్లు ఎంత హ్యాపీ అండి. లాంగ్ మల్బరీ మళ్ళీ గుచ్చాను మండ. ఇదిగోండి ఈసారి ఇద్దరికి వచ్చినాయి, అంకుల్కి నాకు. ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ టిప్ కట్ చేసేస్తా చూడండి. ఈ టిప్ కట్ చేసేయాలి. కట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి చిగురు వస్తుంది. ఇంత మండ గుచ్చినా కూడా వచ్చేస్తుంది. చూద్దాం. జామ మనం తెప్పించాం కదా, అక్కడి నుంచి తెప్పించాము. ఎంత పువ్వు వచ్చేసింది. మొగ్గ తుంచేస్తేనే రైట్ అమ్మ శ్రీనివాస్ గారు. ఎక్కడ మొగ్గలు, చిన్న మొక్కకి మొగ్గలు అప్పుడే వద్దు. ఇదిగోండి తింటున్నాను. మీ అంకుల్కి ఒక కాయ ఇచ్చేస్తాను. ఇదిగోండి సార్ తీసుకోండి మీ కాయ. అబ్బా ఎంత తీగా ఉందండి. నిజంగా పిల్లలు ఎంత ఇష్టపడతారు. పెద్ద ఖర్చు ఉండదు, చక్కగా పెంచుకోండి మొక్కలు. ఏమండి నన్ను చాలామంది విత్తనాలు పంపించమని అడుగుతున్నారండి. మేము పెద్దాళ్ళం, ఆ కొరియర్ దగ్గరికి వెళ్ళి మీకు విత్తనాలు పంపించలేను. ఏమనుకోవద్దు, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ప్రతి ఊళ్ళోనూ ఎగ్జిబిషన్లు పెడుతున్నారు. యాపిల్కాయ అండి దేవుడి దేవుళ్ళు మంచిగా నిలబడింది. చాలా నిలబడుతున్నాయి. నేను తర్వాత చూపిస్తాను యాపిల్కాయలు నిలబడ్డాక. దాక్షకాయలు నిలబడ్డాయి. ఎందుకు వచ్చానండి ఇటు పక్క మర్చిపోయాను. బీరకాయను కాకరకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఈ చెట్టు చూడండి ఎండాకాలం భలే వస్తుంది. పొట్ల భలే కాస్తుంది. పొట్లకాయలు కొంచెం కాకరకాయలు ఉన్నాయి, కోసేసుకుందామే. ఇప్పుడు చూస్తా అంటే కనపడ్డాయి. నేతి బీరకాయ ఒకటి ఉందండి, కోసుకుందాం. పచ్చడి చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇదిగోండి కాకరకాయ.
ఇట్లా కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇంకెక్కడన్నా ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. కాకరకాయలు మట్టి భలే కాస్తాయి ఎండాకాలం. కాకర, బీర. ఈసారి చిక్కుడు చెట్టు విత్తనాల కోసం అని ఉంచానండి. ఉగాది వెళ్ళినాక చిక్కుడు చెట్టు ఘాటు పెట్టాలి, పెట్టేశాను. ఇక్కడ కూడా ఉందండి, ఇక్కడ కూడా ఉంది. మొత్తానికి కాకరకాయలు వచ్చేస్తాయి మా ఇద్దరికి పులుసుకైతే. ఇట్లా ఎత్తుక్కుంటేనే దొరుకుతున్నాయండి. చిన్న పందిరైనా చాలా హ్యాపీ పందిరి నిజంగా. ఇట్లా బెండ చెట్టు చూడండి, స్టార్ బెండ భలే వచ్చింది. ఏమంటే సపోటాకాయలు కూడా పండినాయి, ద్వార రంగు వచ్చినాయి. మా కోసి వేసుకుంటా, పండేసుకుంటాను. ఇదిగోండి ఈ రంగు వస్తే ఇట్లా అదిగోండి వచ్చింది. ఇదిగో ఇది పండింది, కోసుకుంటున్నాను. అవును, గ్రీన్ రాకూడదు. ఇదిగోండి పాలు కూడా రాకూడదు. ఇదిగోండి ఇది కూడా వచ్చింది. ఇది కొంచెం పచ్చిగా ఉంది. గీకపోయినా మనకి ఆరెంజ్ కలర్ కనపడతాయి. అది ఒకటే వచ్చింది, రాలేదండి ఇంకా. అది ఇదిగోండి ద్రాక్ష గుత్తి, 2 గుత్తులు వచ్చినాయి ద్రాక్షకాయలు. అసలు ఈ మన చిలకడ దుంపల ఆకులతో నేనైతే అసలు మొక్కలకి పోషకాలు చేసేస్తున్నా. ప్లస్ మనం వండుకొని కూడా వండుకోవచ్చు. మందార పూలు చూడండి భగవంతుడికి ఎన్ని పూలు, 20 పూలు తక్కువ రావట్లేదండి. రోజు అంకులు కోసుకొస్తారు. ఈ నారింజకాయ కూడా పండినట్టుంది, పండింది, కోస్తున్నా. ఈ నారింజకాయ చూడండి, కోసుకుందాం. భలే నారింజ మొక్క తప్పకుండా పెంచుకోండి. నారింజ దొరకదు మార్కెట్లో మనకి. ఈ నిమ్మకాయలు కూడా కోసుకుందాం. అయ్యో ఇట్టంటే రాలిపోయినాయి. దవనం చూడండి, ఎండాకాలం ఎంత బాగా వస్తుందో. దవనం బతకదు కానీ చక్కగా బతికింది. చూద్దాం సీతాఫలం ఏమన్నా పండిందాం చూస్తా. అటు వచ్చి పండలేదండి, గట్టిగా ఉంది. నిన్న బెండ మొక్కలు అన్ని మొక్కలు పెంచేస్తున్నాం. రామఫలం అటు తిరిగి చూసుకోండి ఒక్కసారి, ఎన్ని మొగ్గలంటే చెట్టు అంతా మొగ్గలే. ప్రూన్ చేసాం. అబ్బా అసలు ఎన్ని మొగ్గలండి, భలే మొగ్గలు వచ్చినాయి. చాలా బాగున్నాయి. ఇటు చూడండి పేపర్ ఫ్లవర్స్లో గులాబీ పూలు. అబ్బో ఇక్కడికి యాపిల్ కాయలు బాగా కనపడుతున్నాయండి. ఇటు రండి, ఇటు వచ్చి చూద్దరు కానీ హ్యాపీ అనిపించింది. ఇక్కడికి బాగా కనపడుతుంది. అట్లా వంచొద్దు అని చెప్పి నేను వంచట్లేదు. అబ్బాబ్బా 4 యాపిల్ కాయలు, భలే హ్యాపీ అనిపించింది. ఇదిగోండి పేపర్ ఫ్లవర్స్లో గులాబీ పూలు చూడండి కలిసిపోయినాయి. అదిగోండి 4 యాపిల్ కాయలు భలే ఉన్నాయి చూడండి. మీ అందరు ఆశీస్సుల వలన మన మిద్దె తోటలో యాపిల్ కాయలు పండించాం. సక్సెస్. ఏం కలర్ అవుతుందో చూద్దాం. చిటారు కొమ్మన ములక్కాయలు, చిటారు కొమ్మనే. ఈ తీగ పైదాకా వచ్చేసింది. ఇదిగోండి కర్బూజా పడి మొలిసింది. ఎండాకాలం కాంచుదామని వదిలేసా. పడి మొలిసిన మొక్కలు బాగా కాయలు కాస్తాయి. ఏదో సరదాగా చిన్న వ్లాగ్ లాగా చేశానండి. నిన్న నేను చేసిన వంటలు, మేము తిన్న అవి మా ఇది చూడండి ఎంత అందంగా ఉంది. ఎడీనియం సూపర్గా ఉందండి. అసలు నేను నిజంగా అసలు చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి ప్యూర్ వైట్.
సూపర్ సూపర్ కలర్స్ అండి, ఇంత మంచి మంచి కలర్స్. అసలు గిన్నెమాలతి ఫ్లవర్స్ చూడండి, గిన్నెమాలతి మొలగ చెట్టుకి పాకేసి మామిడి చెట్టుకి కూడా పాకేస్తుంది, దాన్ని తీయాలి. పద్మాంటి మాకు ఎప్పటి నుంచో ఎతుకుతున్నాం, ఒక్క మండ ఇమ్మని అడిగారు. మండ బతుకుతుందో లేదో నాకు తెలీదు. నర్సరీలలో మనకి చాలా చోట్ల అమ్ముతున్నారండి. నేను మీకు మొక్కలు చూపిస్తాను, మల్లెపూలు కూడా చూపిస్తాను. సీజనల్ ఇది స్ట్రాబెర్రీ గోవా చెట్టు అంతా కాసిందండి. అసలు ఒకటి కాదండి మిద్దె తోటలో. అందుకే నేను పోషకాలు సమ్మర్లో మాకు ఎండ బాగుంటుంది. గిన్నెమాలతి ములగ చెట్టుకి పాకితే డాబా మళ్ళీ మామిడి చెట్టుకి వెళ్తుంది. అందుకని మళ్ళీ నేను ఇక్కడే తిప్పేసుకుంటున్నా. ఇట్లా తిప్పుకుంటే ఇక్కడే మనకు పూలు పోస్తాయి. ఎంత అందంగాను, అసలు మంచి వాసన. నేను మొన్న గిన్నెమాలతి కాయ చూపించా కదా, ఎడినమ్ము సీడ్స్ లానే ఉన్నాయి లోపల. సందులో పడతానండి. నిజంగా పద్మాంటి కాలు నొప్పులు తగ్గినాయా అని అడుగుతున్నారు నన్ను. నేను మినిమమ్ 3 గంటలన్నా ఎక్సర్సైజ్ చేసుకుంటాను. నాకు తెలిసిపోయింది, ఏమండి మోకాలు నొప్పులకి ఒక ఎక్సర్సైజు, నడువు నొప్పులకి ఒక ఎక్సర్సైజు, సయాటికాకు ఒక ఎక్సర్సైజ్ అండి. ఏది పడితే అది చేయమాకండి, చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. నాకు సయాటికా ఉంది, నేను జాగ్రత్తగా చేసుకుంటాను. ఆ డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజ్లు ఇది చూడండి. మొక్కకి నీళ్ళు అవసరం అయితే ఇట్లా వడిలిపోతుంది. ఇప్పుడు నీళ్లు పోసినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అవుతుంది. మొక్కకి నీళ్ళు తక్కువైనా నష్టం లేదు, కానీ నీళ్ళు ఎక్కువైతే మట్టి చచ్చిపోతుంది మొక్క, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి కరేపాకు ఎన్నిసార్లు కోసుకొస్తున్నారు. ఇట్లా కోస్తా అంటే ఇట్లా చిగురు వస్తుంది, ఎంత హ్యాపీనో. మిరాకిల్ ఫ్రూట్ చూడండి, మిరాకిల్ చక్కగా చిగురు వస్తుంది. ఇదిగోండి నీళ్లు పెట్టాం, అంకులు పక్షుల కోసం అన్ని చోట్ల నీళ్లు పెట్టాం. హ్యాపీ, అన్నీ బాగున్నాయండి. కొంచెం నాకు సమ్మర్లో మొక్కలు చాలా బాగుంటాయి అసలు. ఇదిగోండి ఇటు రండి, ఇంకొకటి చూపిస్తా. ఇక్కడి నుంచి నేను మార్చాను మిరియాలు, ములగ చెట్లు గింజలు పెట్టుకున్నా, వచ్చినాయి ములగ చెట్టు. ఇదిగోండి పింక్ మందారం, గ్రీన్ మల్బరీ. ఇంకా కాయల ఆకుల్ని ఏం చేస్తానంటే మిక్సింగ్ చేసేసి బెల్లం వేసి ఊరబెడతా, మొక్కలకు మంచి పోషకాలు అవుతాయి. అది అవును ఇదిగోండి యాపిల్ ఫ్లవర్స్ వస్తానే ఉన్నాయండి, చాలా బాగా. ఇదిగోండి కింద అసలు బాగా వస్తున్నాయి. ఏంటో మరి మీ అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారని బాగా కాయ. ఇదిగోండి నేను ఇంకా బాగా కాస్తాను కింద, మీకు ఇంకా నేను మిరాకిల్ చేసి సృష్టిస్తాను అని చెప్పి మిరాకిల్గా కాస్తున్నాయి. ఇదేమో బుడం దోసకాయలు. ఇది బుడం దోసకాయ అంటారే, బుడ్డిగా ఉంటాయి. ఎక్కడో మొన్న కాయ చూశాను, మీకు చూపించాలనుకున్నా. ఎక్కడ ఉన్నాయో చూద్దాం, కనపడితే చూపిస్తానండి. బుడం దోసకాయలు కాస్తాయి, ఎండాకాలం కాస్తాయి బుడం దోసకాయలు బాగా. ఇంకా నేను మొన్నే చూసా, పింద కనపడతలా. ఇక్కడ ఒక మల్బరీ ఉందండి, ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉంటుంది. అసలు బ్లూ మందారం మొగ్గలు చూడండి, అసలు ఎన్ని మొగ్గలు. మందారాలకి కంపల్సరీ మిల్లీ బగ్స్ ఉంటాయి. ఎండాకాలం గెంజి ద్రావణం కొట్టేయండి. గెంజి ద్రావణం కుదరకపోతే సంజయ్ మేడం గారి పాస్మేట్, సూపర్ రిజల్ట్. ఎక్కడి నుంచి మామిడికాయలు చూడండి, భలే ఉన్నాయి. చిగురు, మామి చిగురు, పైన మామి చిగురు, మామిడి కాయలు. ఏంటో ఈసారి మీతో మాట్లాడుతున్నా ఎల్లబుద్ధి కావట్లే నాకు. మొక్కలకు నీళ్ళు పోయాలండి. ఇదిగోండి తోటకూర చూడండి, ఆయిల్ ద్రావణాలు ఇస్తాం కదా, తోటకూర స్ప్రే చేస్తాం, ఇంత ఫ్రెష్గా గ్రీన్గా ఉంటుంది. ఈ వీడియో ఎలా ఉందో నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి. కోసుకున్న కూరగాయలండి,
ఏదో సరదాగా మీతో మాట్లాడతా. మిద్దె తోట మీదకి వస్తే ఏదో ఒక పండు అయితే వస్తుంది మనకి. చూసారుగా ఎన్ని వచ్చినాయో. స్వీట్ బాక్స్లో మెంతికూర వేసుకున్నాను గింజలు. చూడండి ఎంత బాగా, ఇంకా రేపొద్దున పైకి వచ్చేస్తాయి.